తీస్తున్నా. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఇన్ని లైట్లు పెట్టించి లైటింగ్ పెట్టి లైట్ ఏమంటే ఇక్కడే మంచిగా వస్తుందండి మా వారు. సో ఈరోజు అయితే థర్డ్ డే అనమాట. ఒకసారి చూపించి మొత్తం అంతా అయిపోయింది. వాయిస్ పెంచాలంటే నాకు వాయిస్ రావట్లేదు. రాదా ముత్తుకుంటావుగా అని కోపంలో ఉన్నప్పుడు వస్తుంది. గట్టిగా మాట్లాడమా? కోపంలో ఉన్నప్పుడు వస్తుంది అది. అయితే ఫ్లవర్ డెకరేషన్ అంతా మొత్తం అంతా ఎండాకాలం కదా వాడిపోయాయి. ఈ రోజు 3వ రోజు అయిందనమాట. నిన్న మంగళవారం యాక్చువల్లీ నేను తీద్దామనుకుంటే శివపార్వతుల కళ్యాణం చేసాము, మొత్తం సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం కదా, ఎందుకులే తీయడం అనేసి నేను ఈవినింగ్ దీపం పెట్టేశాను. మొత్తం అంతా ఇంకా ఈరోజు మార్నింగ్ అంతా క్లీన్ చేసేసాను. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. చేసిన తర్వాత ఇది 3వ రోజు ఈవినింగ్ టైం అనమాట. అంటే పీఠం కింద పోసిన బియ్యం. ఇది హోమ్ టూర్ కాదు, మాట్లాడుతున్నాడు. క్లీన్ చేసింది చూపిస్తున్న లైటింగ్ వేసి కొన్ని మా సౌండ్ ఎందుకు వచ్చింది? ఆటోమేటిక్గా అదే వచ్చిందా? నాకు మా పూజా మందిర్ బాగా నచ్చింది. అవును, అయితే రావట్లేదు, అందులో లైట్ రాదు. 3వ రోజు పీఠం కింద పోసిన బియ్యంతో పరమాన్నం చేసుకొని తినమన్నారు మా ఫ్యామిలీని. అందుకోసం అనేసి ఈరోజు అయితే చేసినాం అనమాట. మా వారు బయటికి వెళ్ళి పాల ప్యాకెట్, బెల్లము, నేను చిన్న పెరుగు ప్యాకెట్ తెచ్చారనమాట. ఇప్పుడైతే నేను పూజకు కావాల్సినవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ పాలు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్న తర్వాత బియ్యం కడిగిన తర్వాత నేను పూజకు స్టార్ట్ చేసుకుంటా అని రెడీగా పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పాలు ఉన్నాయి. బియ్యం పొద్దున కవర్లో తీసి పెట్టే గిన్నెలు ఏం తెచ్చుకోలే కదా ఎక్కువ, అందుకోసమే నేను తక్కువ 2-3 గిన్నెలు ఇవే వాడతాను. గ్లాస్ పాలు తీసుకోవడానికి, అలాగే బియ్యం తీసుకోవడానికి. 3 పిరికెలు వండుకోమన్నా, చాలా పోసామన్నమాట. ఇవన్నీ పోసాము. ఎప్పుడు ప్రసాదం నైవేద్యం వండుకోవాలంటే పులిహోర పైన వాటికైనా వండుకోమన్నారు. 3 పిరికెలు బియ్యం పోసాను. ఒకసారి కడిగి నానబెట్టిన తర్వాత పాలు పులి మీద పెట్టేసి చేసుకున్నాం. రండి. ఆల్రెడీ ఎంపీ హోమ్ టూర్ చూశారు, గృహప్రవేశం చూశారు, ఇల్లంతా క్లీన్ చేసేది కూడా చూశారు. ఇంకా స్టవ్ తెచ్చుకోలేదు. ఇది సునీత పంపించింది చిన్న స్టవ్. మా ఉమా ముందే మీకు మాట ఇచ్చేస్తుంది, కానీ అది అవ్వదనమాట. గృహప్రవేశం కూడా చూసే ఉంటారు అంటుంది కదా, కానీ కాకపోతే గృహప్రవేశం వీడియో కొంచెం టైం పడుతుంది. మన ఫోన్లో ఉన్నదిగా కొంచెం అట్లా పెట్టదు. అవును అవును, అంత మంచిగా చేసి మరి అది స్పెషల్ కదా, స్పెషల్ వీడియో మంచిగా పెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ ముందు ఇంకా వచ్చేస్తూనే ఉంటాయి. ఆల్రెడీ మీరు ఎంటీ హోమ్ టూర్ చూసే ఉంటుంది కాబట్టి మనకి ఇదంతా మీకు తెలుసు కాబట్టి చూపిస్తున్నాము. ఇంకా మన సామాన్లు అన్నీ తెచ్చిన తర్వాత మళ్ళీ అవి సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత మళ్ళీ మంచిగా హోమ్ టూర్ చేద్దాము. ఎక్కడెక్కడ ఏం సామాను పెట్టినామో ఏంటి అనేది మళ్ళీ మీకు వస్తుంది అనమాట. మన కంటిన్యూగా వీడియోస్. ఒకరోజు మా అమ్మ కిచెన్ టూర్ కూడా చేపిస్తాం. క్రాకరీ యూనిట్. ఈరోజు వంట చేసుకోవడానికి వచ్చిన రోజు భోజనాలు వచ్చినాయి. 2వ రోజు ఫంక్షన్ అయింది, గృహప్రవేశము, డిన్నర్ కూడా సరిపోయింది. అవి ఇవి వచ్చేసి ఈరోజు వంట చేసుకున్నాం అనమాట. ఉప్పు, కారం, పసుపు, నూనె డబ్బా, ప్యాకెట్, టీ పొడి, పంచదార ఇవన్నీ ఇక్కడ తెచ్చుకున్నాం అనమాట. వీటితోనే ఇది తెచ్చాం కాబట్టి అన్నానికి పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. ఆ రోజైనా ఈ రోజైనా కొన్ని బియ్యం కదా, దీంట్లో వండుతున్నాను. పాలు పోసేట్టు సీజర్ తీసుకొని. అంటే యాక్చువల్ పరమాన్నం వండమన్నారు. గిన్నెకి ఇప్పుడు ఏమంటున్నాం అదే పరమాన్నం వండుతున్నా. పసుపు వండమన్నారు అని గ్యాప్ ఇస్తే మళ్ళీ అదిగా పులిహోర కూడా చేసుకోవచ్చు అన్నారు. కాకపోతే పాలనతో చేస్తే మంచిది అనేసి చేస్తున్నాం. పులిహోర చేయాలంటే ఇప్పుడు నిమ్మకాయలు, చింతపండు ఏదో ఒకటి కావాలి. ఆల్రెడీ మా వాళ్ళు నిన్న తిన్నారు కదా 2 పూట్ల పులిహోర, అందుకే చేస్తున్నాను. డస్ట్బిన్ తెచ్చినా మేము ఇక్కడే పెట్టుకుంటాము. మంచినీళ్ళు, వాటర్ బాటిల్ వాటర్ వేసుకొని
దీవెన్కి టైం అసలు సరిపోవట్లేదు పాపం. ఆట కదా దీవెన్. నిన్నైతే ఏమా ఆడుకున్నాడు దీవెన్ బాబు. పిల్లలు ఉన్నారు కదా అసలుకి. వెళ్ళమంటే వెళ్ళట్లేదు. మా దీవెన్ బాబు మాట్లాడితే కిందికి వెళ్తా పిచ్చి ఆడుకున్నాడు. నైట్ వచ్చి పైకి మేము అసలు ఇంట్లోకి రాకముందే వచ్చి పడుకున్నాడు. మస్తు అలసిపోయింది నిన్న. వేదాబ్దు జస్సు 5 hours పూజ అయిపోయిన కాడ నుంచి దిగారు. ఇంకా నైట్ 8 వరకు 8:30 వరకు శిరీష వాళ్ళ అబ్బాయి అమ్మాయి జస్సు ఆరాధ్య అనాన్ ఇంకా సేతు రేణు మిగిలిన వాళ్ళందరూ ఆడారు. నాని అక్కడ కుంకుమ ఉంటే తీసుకురాడానా? స్నానం చేయదు. మా అమ్మ ఇక్కడ కొంచెం దూరంగా మాకు ఇచ్చిన అక్కడైతే ఇక్కడ ఇటు తిరిగి ఉంటాయి. అసలు మా అమ్మ ఇంత పైకి పెట్టించుకున్నావు నీకు ఎట్లా అందుతాయి? ఇక నీ ఊకే నీక ఉంటాయి ఇక నీ గిగ్గి పెట్ట. అది ఈవెనమే పాలు పొంగిచ్చింది. పెట్టు ఎందుకమ్మా చిన్ని అని అది సౌండ్ అవుతుంది. ఇప్పుడు పనిలో పెడితే సౌండ్ రాదు. అట్లా కాదు దీవెనా. అక్కడ స్విచ్ చేశారు అసలు. ఎక్కడ? అక్కడ స్విచ్ చేయాలి. సెకండ్ థర్డ్ ఉంటది. అది ఇంకా లైట్ వస్తుంది స్విచ్ ఆన్ చేస్తే పవర్. అన్నీ బంద్ చేసింది దీవెన. అట్లా అవసరం లేదు. వచ్చింది ఆల్రెడీ వచ్చింది బాబు వచ్చింది. ఇట్లాను అక్కడ స్విచ్ చేయలేదేమో నువ్వు. ఆఫ్ చేశారు మళ్ళీ మీరు అక్కడ. స్విచ్ చేసిన తర్వాత పవర్ బటన్ అంటారు. పవర్ అసలు ఆన్ చేయాల్సిన లేదు. పవర్ ఆన్ చేయాలి. అక్కడ పవర్ ఆన్ చేస్తే ఇట్లా వస్తుంది. మన డైరెక్ట్ ఇక్కడే ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా ఊరికే స్విచ్ ఆఫ్ చేసిన అవసరం లేదనుకుంటా. ఇక్కడ ఆఫ్ చేసేసుకుంటే ఇట్లా అయిపోయింది. బియ్యం కడిగాము. నెక్స్ట్ పాలు చూడుకోండి. చూస్తాను ఈ రోజు పొంగన అవసరం లేదు. మామూలు ఈ మా అమ్మాయి ఇట్లే చేస్తుంది. అలా ఆవిడ పెడుతుంది, అటు పోతుంది ఇటు పోతుంది, అవి పొంగుతాయి. దగ్గర నుండి చూడు. నీకు సౌండ్ వచ్చినప్పుడు నన్ను పిలు. పూజ సామాన్లన్నీ పూజ అయిపోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టింది మా అమ్మ మొత్తం అన్ని. దీవ నీ హ్యాండ్ అందట్లే. అది పడుతుంది స్టవ్. అది అసలు ప్లేట్ ఏం చేస్తాడు? ఈ దీపం నేను మిస్టేక్ లో ఫస్ట్ తీసిన పైకి వెలిగించాలి. నేను ఊరికి ఇట్లా సైడ్కి వేస్తుంది. అలవాటు అయిపోయి ఆ దీపాలాగా. మిడిల్లో వన్లో చాలు. ఫస్ట్ పాలు చూడండి. అక్కడ గిన్నెలు ఉన్నాయి మళ్ళీ అవన్నీ. మమ్మీ గిన్నెలు వన్లో పెట్టు మమ్మీ. దీవెనా వన్లో పెట్టేసి అక్కడ ఉన్న గిన్నెలు నా పక్క జరుగు. పాలు ఇదైతే గిన్నెలు అమ్మ ఇందాకే దోరింది. మళ్ళీ ఆ పక్కన పెట్టాడు టీవీ మీద. దీని బాగా పడుతుంది చూడండి. చేసాము నదీనా కావాలని సౌండ్ చేస్తుంది.
స్వీట్ మొత్తం అంతా పెంచుతుంది. నేను రాసిన తర్వాత వంకర ఉందండి ఆయన ఆల్రెడీ వంకాయ రాస్తాను. అలాంటి వాళ్ళకి ఏం చెప్పడం వంకాయ రాస్తుంది, వంకాయ రాస్తుందమ్మా. నువ్వే దాన్ని కొట్టు, అది ఇది కొట్టే బదులు. గాయస్ మా తమ్ముడు బోల్ కొడుతుందంట. తినొచ్చా? తినొచ్చు. ఏ పోదీలే అమ్మాయి తినొచ్చా? చేయి జాగ్రత్త. మా అమ్మ రాసింది మీకు చూపిస్తాను. చూసారుగా పైకి వెళ్ళింది అనమాట. కింద నుంచి స్టార్ట్ చేస్తే ఇట్లా పైకి వెళ్ళింది. కూర్చోవచ్చు. మాకు ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇక్కడ కొంచెం హీట్ ఉంది, కొంచెం ఏంది బాగానే హీట్ ఉంది. మే వచ్చింది కదా, స్టార్ట్ మే దగ్గరికి. కానీ వర్షాకాలం వ్యూ బాగుంటుంది కదా వర్షం వచ్చేటప్పుడు. చలికాలం చలి ఎక్కువ పెడుతుంది. అయింది చలి. నీకు ఎట్లా అందుతుంది? ఇవి రేపు తీసేద్దాం. ఇవి ఎండిపోయినాయి. నీ బర్త్డేనే కదా, అందరు వచ్చిర్రు, భోజనాలు పెట్టినావు. అవును, ఇంకేంటి? ఇదిగో దిగుంటుంది రేపు. ఇది అసలు నువ్వు నిన్ను పిచ్చి కొట్టుడు పడతా ఆగవి నిన్ను. పూజలు చేయ పూలు తెచ్చాను, పూజలు చేయ పూలు తెచ్చాను, పెట్టుకో పువ్వులను సామావుమా అనేది చేసుకో. అన్న ఎందుకు వస్తుంది? పాప ఏమనుకున్నా, ఎట్లా పడితే అట్లా వస్తుంది అనుకున్నా. అట్లనే వస్తుంది. ఎక్కడికి పోయినాడు? ఎక్కడికి పోయినాడు? నిన్న పోయిన వచ్చిండు, ఏదో పడుకున్నాడు, మళ్ళీ ఏమి గుర్తుపెట్టుకోండి. ఇదే అసలు ఏం పట్టించుకోలేదు కనీసం. డెకరేషన్ అయితే రాదు, అంత కష్టపడి చేస్తే తీసేస్తారే. ఉడుకుతుంది. పొద్దు నుంచి క్లీనింగ్ జరిపింది మాకు. ఇంతక ఫోన్ మట్టి తెచ్చిపోయావు కదా, తెచ్చిపోతావు. ఇందాక వీడియో కాల్ చేసి ఫోన్ మళ్ళీ ఇంటికి వెళ్ళాము. గుత్తం పచ్చి నోట్లో పెడతా. నేనేంది పాడబడుతున్నావా గోడ కానుకొని? ఏంది ఉడకపోతే మా చెల్లెంత మంచిగా ఏసీలో ఉంచి వచ్చిన మీటింగ్ వస్తే గలీజ్ ఉడక వస్తుంది.
ఒకడు అడిగితే వాడు వేసి పెడతారా? అంతే మరి. అయ్యా అయ్యా అనిపించుకున్నాడు. ఇంతలో మా దీవెన బంగారు తల్లి. వీడు బద్మాష్ గాడండి, బద్మాష్ గాడు. చెట్ల కొడుతున్నారా? నీ బిడ్డ పట్టదా? ఎట్లా పెట్టదు. నిన్నైతే బనీ తీసుకొని ఉన్నా ఏమో కొట్టుడు కొట్టింది ఇక్కడ. బిడ్డ బంగారు నా తల్లి. గొంతుకిచ్చింది. గొంతుకిచ్చిందా? అసలు పొద్దున్నకి నా ఇంటికి పిలిచి అట్లనే చేస్తారు. గొంతుకిచ్చుతుంది బాగా. ఈ పెళ్లి చూపులో మీ అమ్మాయికి అలవాటు, పెళ్లి కూడా గొంతు చూస్తుంది. నీవే నాగి పిన్నాక తీయద్దు పిన్ని. ఇట్లా కొట్టచ్చులే పోయి బా తగులుతుంది. పొద్దున్న నుంచి ఏం చేసింది చెప్పు. నైట్ నీవే జాలీగా నైట్ టైం నుండి పడుతున్నా మమ్మీ పడిద్దా నీకు? ఏంటి కొరక బెల్లం మీద బెల్లం అది అలా కేసు మీరు బెల్లం వస్తుంది. మేము ఇగో దీన్ని టైం పాస్ అవుతుంది. అడిగి యాక్చువల్గా మేము దీన్ని టిఫిన్ చేయడానికి పెట్టినాం కదా, దాని తప్ప అందరికి వాడతాం. చూడు నువ్వు ఏం చదవలేదు. ఖచ్చితంగా చూడు. ఇప్పుడు కాదు, నువ్వు ఫ్యూచర్ లో. నా ఫోన్ ఏది ఇప్పుడు ఆడబెట్టినా తేలే నువ్వు. ఉడుకుతుంది. బెల్లం వేసి ఆల్రెడీ అన్నం ఉడికిపోయింది అనమాట. ఈ లోపు నేను దీపం పెట్టేసి అన్ని రెడీ చేసేసుకుంటా. పూలు మొన్నటిదేనా ఇప్పుడు వేసాం? ఇప్పుడు తెప్పించాము. అవునా? అదే ఇంతమంది బాగా మాట్లాడేసినాడు పద్మాశాలు. కూర్చొని కొట్టండి నీట్గా. లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి. గ్లాస్ పగిలింది. గ్లాస్లో పట్టచ్చు కదా.
వద్దు నోట్లో పోతే టెంకలు. అవి కొత్తగా రావట్లేదు, కొంచెం కొంచెం ఇరవండి చేతికి. అక్కడ క్లాత్ మీద పెట్టేసి అక్కడ ప్లేట్లో పెట్టండి, అటు ఇటు ఫుల్గా దాంట్లో. స్నానం చేసిన పెట్ట